చెప్తా చెప్తా తమ్ముడు. అలాగే నా తమ్ముడు తేజ సజ్జా గారు 3 years ఒక 3 years అప్పుడు ఒక 4 years బ్యాక్ అలా మేము బయటకు కలిసినప్పుడు తమ్ముడు కలిసి చెప్పాను, నువ్వు నాకు ఎప్పుడు ముచ్చటగా ఉంటావు. నాకు అప్పుడు బాబు ధైర్యం బుట్టి ఎంత 1-2 years అయింది. అప్పుడు నేను తమ్ముడు నవ్వుతూ ఉంటే చిన్నప్పటి నుంచి ఆ క్యూట్గా చూసి నేను ఎప్పుడు తమ్ముడు నువ్వు నవ్వుతూ ఉంటే నా కొడుకు గుర్తుకు వస్తాడు, అదే స్వచ్ఛమైన నవ్వు నీది, ఎంత క్యూట్గా అది చిన్నపిల్లాడు నవ్వు అని చెప్పాను. అండ్ ఆ టైంలోనే తమ్ముడికి ఒక మాట ఇచ్చాను, తమ్ముడు నువ్వంటే నాకు ఇష్టం మనస్ఫూర్తిగా, నువ్వు పిల్లు నీ సినిమాకి ఏ క్యారెక్టర్ అని అన్నొచ్చి చేస్తాడు నీకోసం అని చెప్పి మాట ఇచ్చాను. అన్న నిజమా అన్నాడు. ఇదిగో తమ్ముడు నా చేయి మాట అన్నాను. 6 నెలల తర్వాత తమ్ముడు వచ్చి అడిగాడు, ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ని పిలిచి విని ఇమీడియట్గా బ్లాక్ స్వాడ్గా మారాను. థ్యాంక్ యూ తమ్ముడు. కలిసి కష్టపడి ముందుకు వచ్చాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా వేడిగా జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక మీరు చూశారు తమ్ముడు బాంబే, బెంగళూరు, చెన్నై అంతా తిరిగారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు చెప్పకుండా. తమ్ముడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన గ్యాప్లో మీ అన్న ఏం చేశాడు తెలుసా? అదే తమిళ్, అదే మలయాళం, అదే కన్నడ నీ అన్నే డబ్బింగ్ చెప్పేశాడు. ఫస్ట్ టైం రాని భాషల్లో కూడా ప్రాక్టీస్ చేసి తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ 4 భాషల్లో డబ్బింగ్ చెప్పేశారు. మీరందరూ ఎంకరేజ్ చేయాలి. ప్రతి భాషల వాళ్ళు ఏదో కింద పడి బయటపడి చేసాం. కొవ్వొత్తులు తప్పుంటే నాకు క్షమించండి వేరే లాంగ్వేజ్ల్లో. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా స్పెషల్గా తేజ సజ్జా గారి గురించి ఇంకొకటి చెప్పాలండి. ఒక లవర్ బాయ్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ సినిమాస్ చేసుకుంటూ సొంత కాలం మీద కష్టపడుతూ ఇండస్ట్రీలో బ్రతకడం చాలా 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 కష్టం అండి. ఒక ప్రేమ ఉంటే సరిపోదు, ఆ పట్టుదల ఉండాలి, దానికి తగ్గ తెలివితేటలు ఉండాలి, అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ అన్ని గుణాలు నీళ్ళు ఉన్నాయి తమ్ముడు. నువ్వు నిజంగా యాక్షన్కి నువ్వు పడ్డ కష్టం, నేను ఒక యాక్షన్ డైరెక్టర్గా, ఒక యాక్షన్ యాక్టర్గా రియలీ హ్యాట్స్ ఆఫ్ మీరు పడిన కష్టానికి. మీకు ఇది జస్ట్ స్టార్ట్. ఈ సినిమా 10 ఇంతలు తీసుకెళ్తుంది మనందరూ, నా దేవుడి దేవల్ల ఈ సినిమా. యూ షుడ్ కీప్ కంటిన్యూయింగ్. ఇంకా మిరాయి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పార్ట్స్ తీయాలని ఆ దేవుడి కోరుకుంటున్నాను. అండ్ ఇంకోరు ముఖ్యంగా కృతి ప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, విశ్వాన్న మా ప్రొడ్యూసర్ని తీసుకుని రాకుండా మీరు డామినేట్ చేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా కృతి నా చెల్లమ్మండి. ఇద్దరు కష్టపడి అక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లోనూ దానివల్ల ఉండి రాలేకపోయారు. అండ్ ఎక్కువ బయటికి రారు. కాకపోతే వాళ్ళ వర్క్ అంతా రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇది అందరూ సినిమా కష్టపడి చేస్తారు. మేము 3 సంవత్సరాలు బట్టి మేము కూడా అంత నమ్మకంతో సినిమాది వచ్చాం. సెప్టెంబర్ 12న మిరాయ్ రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ ఒకటే చెప్పాడు, మనోజ్ అన్న మీరు ఈ సినిమా చేసేటప్పుడు 9 పుస్తకాలు మాత్రం ఈ బ్లాక్ స్వాడ్ చేతికి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ తర్వాత మీ యుద్ధం శ్రీరాముడితో ఉంటుందన్నారు. నేను చెప్పాను, బాబోయ్ అసలే దేవభక్తుడిని, శ్రీరాముడితో నేను ఎలా పోటీ పెడతాను స్వామి అంటే, అన్న 9 పుస్తకాలు దొరికినప్పుడు మీరు మనోజ్ కాదు, బ్లాక్ స్వాడ్ కాదు, మీరు రావణాసుడు అయిపోతారు, 10 తలల రావణాసుడు. అప్పుడు రావణాసుడిని సంహరించాలంటే రాముడు రావాలి. ఈ సినిమా కోసం ఎన్నో ఇతిహాసాన్ని ప్రతి ఒక్కటి చూసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని మన మైథాలజీ ఇదంతా ముందు పెట్టారండి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. పైరసీకి నో చెప్పండి దయచేసి. మన తెలుగు సినిమా మన తెలుగు స్టేట్లో కిర్రెక్కిపోయే విజయం అవ్వాలి మీ సపోర్ట్తో. అలాగే భారతదేశంలో వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అవ్వాలి. అలాగే విశ్వాన్ని అనుకునే ఈ ఫ్రాంచైజు ఇక్కడ ఆగకుండా మార్వెల్ ఎంసీయూ వాళ్ళ యూనివర్స్ లాగా మన పిఎంఎఫ్ కూడా ఒక మార్వెల్ యూనివర్స్ కంటే పెద్ద యూనివర్స్ ఫ్రమ్ ఇండియా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా మా క్యాస్టింగ్ క్రూలో మా రైటర్ గారిని ఇంకెవరినైనా వంశీశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయస్ మీడియా మీరు ఎప్పుడు అద్భుతమైన ఈవెంట్స్ చేస్తుంటారు, లాస్ట్ మినిట్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే అండ్ థ్యాంక్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్.
నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. ఈ మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. థ్యాంక్ యూ. అలాగే రేపు పొద్దున ఈరోజు వైజాగ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నాను. రేపు పొద్దున 11:45 AM అలారం పెట్టుకోండి బ్రదర్స్, తమ్ముళ్ళు. మిరాయ్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. రేట్లు కూడా మీకు నచ్చినట్టు ఉంటుంది, మా తమ్ముడు వచ్చి చెప్తారు. అలాగే 2 వారాలు ఉంది. 2 వారాలు ఈ సినిమా హౌస్ఫుల్స్ పెట్టాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఆ తర్వాత ఓజీ వస్తుంది. అమ్మయ్య, దేవుడు 2 వారాల గ్యాప్ పెట్టారు కదా స్వామి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ, మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం, అబ్బా సూపర్ కిక్ అసలు. అలాగే కిష్కిందాపూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా. తమ్ముడు బెల్లంకొండ సాయి చేస్తున్నాడు దాంట్లో. ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మిరాయిది అది వేరే వేరే జానర్స్. సినిమాలు బాగుంటే 3-4 సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి. మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను. మా సినిమా హిట్ అయిందే దాన్ని చూసుకుందాం. లవ్ యూ ఆల్. అండ్ మౌనిక అండ్ ధైరవ్, థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా ఒకే సినిమా వీడు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేస్తున్నా అంటే నిలబడారు. నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనిక అండ్ ధైరవ్. లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ. నా ధైర్యమే నా బిగ్గెస్ట్ ఫ్యాన్ బ్లాక్ స్వాడ్కి, నాకు కాదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. వందే మాత్రం. థ్యాంక్ యూ. Thank you so much Manoj, and wishing you really super success. Monica గారి కళ్ళల్లో ఆనందం కనిపించేస్తుంది కంప్లీట్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ తను చెప్పినట్టుగానే 11:45 AM రేపు మిరాయి టికెట్స్ ఓపెన్ అయిపోతాయి. సో బుక్ యువర్ టికెట్స్ నౌ. మన ఈ సినిమాకి పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ డిజిటల్ పార్ట్నర్స్ #మీడియా, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ మన మంచు మనోజ్ గారి మాటలు విన్నాము. ఇక మిరాయి సినిమాలోని సూపర్ యోధాని మనం చూడబోతూ ఉన్నాము. తను చేసినటువంటి సినిమాల సెలెక్షన్స్ అన్నీ అద్భుతం. కానీ ఇష్క్ కానీ, ఓ బేబీ కానీ, అలాగే జాంబీ రెడ్డి అండ్ తర్వాత వచ్చినటువంటి హనుమాన్, ప్రతిదీ కూడా తన స్టోరీ సెలెక్షన్లోనే తన ఇంటెలిజెన్స్ మనకు అర్థమైపోతుంది. సూపర్ స్టోరీ సెలెక్షన్తో, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్తో దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఈ సూపర్ హీరో మన తేజ సజ్జా గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్.